యూపీఎస్సి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది నన్ను తొక్కేసేయాలి, నా ఛానల్ లేపేసేయాలి, ఇంకొంతమంది ముందుకెళ్ళి లాస్ట్ సాటర్డే నాకు కాల్స్ కూడా వచ్చాయి. 3-4 కాల్స్ చేసి మీ సంగతి చెప్తాము అన్నట్లు అనే విధంగా మాట్లాడి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. జరిగింది, ఆన్ రికార్డ్ ఉంది నా దగ్గర. ఎవరెవరు నాకు థ్రెటనింగ్ ఇచ్చారో ఆన్ రికార్డ్ ఉంది, వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరో వెనకాల నుంచి పుష్ ఇస్తే చేస్తున్నారు, నాకైతే తెలియదు. అండ్ నేను అందుకే దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. అండ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఎవరైతే నన్ను తొక్కాలని చూస్తున్నారో మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఏంటి అంటే సివైసి అనేది ప్రశ్నించడానికే పెట్టిన ఒక సంస్థ. ఈ కంపెనీ అనేది, నేను ఈ ఆర్గనైజేషన్ అనేది ఎందుకు పెట్టానంటే ప్రశ్నించడానికి. ఎవరొకరు ఈ కోచింగ్ ఆగడాలు ఏదైతే ఉన్నాయో కొంతవరకు ప్రశ్నించాలి. అండ్ దీన్ని నేను మాట్లాడేటప్పుడు కూడా నేను చట్ట పరిధిలోనే, చట్టానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడను, చట్ట పరిధిలోనే నాకున్న పరిమితులు, నాకున్న లిమిటేషన్స్ నాకు తెలుసు. అండ్ నాకున్న వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందే చట్ట ప్రకారమే నేనేం మాట్లాడినా ఇక్కడైతే మాట్లాడుతూ ఉంటాను. దీన్ని కూడా మీరు ఓడ్చుకోలేకపోతే ఎలా? అండ్ ఇప్పుడు ఏంటంటే తొక్కేసేయాలి, ఛానల్ లేపేసేయాలి, కొట్టేసేయాలి. నేనేమన్నా మీ దగ్గర పనిచేసిన ఫ్యాకల్టీ అనుకుంటున్నారా, లేకపోతే మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అనుకుంటున్నారా భయపడిపోవడానికి? మీకు తెలియదేమో, నేను చాలా మొండోడిని, మామూలు మొండోడిని కాదు, నేను చాలా మొండోడిని. అండ్ ఈరోజు సివైసి అనేది ఒక 94,000 ఫాలోవర్స్ ఉన్నారు, 1,30,00,000 యూజర్షిప్ ఉంది మాకు. నేను వీళ్ళని చూసుకొని, లేకపోతే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నా వాయిస్ ఇలా ఉందని మీరు అనుకోవద్దు. ఇవి 0 ఉన్నా కానీ స్టార్టింగ్లోనే 4.5 సంవత్సరం అవుతుంది ఇప్పటికి సివైసి మొదలుపెట్టి. ఫస్ట్లో కూడా ఇదే టోను, ఇప్పటికీ ఇదే టోను, ఎప్పటికీ ఇదే టోను మారదు.